మహాభారతంలో అజ్ఞాత వీరుడు బర్బరీకుడి వృత్తాంతం. ఘటోత్కచుడి కొడుకు బర్బరీకుడి వృత్తాంతం. మహాభారతంలో ఒక అద్భుతమైన మరియు కీలకమైన ఘట్టం. భీముడు మరియు హిడింబిల మనుమడు ఘటోత్కచుడు మరియు మౌర్విల కుమారుడే ఈ బర్బరీకుడు. పూర్వజన్మలో ఒక యక్షుడైన ఇతను ఒక ప్రత్యేక కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. చిన్నప్పటినుంచే అమ్మవారిని ఉపాసించి ఆమె అనుగ్రహంతో 3 అజేయమైన బాణాలను వరంగా పొందుతాడు. అందుకే అతన్ని త్రిబాణధారి అంటారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాగానే ఆ యుద్ధాన్ని చూడాలని నిశ్చయించుకుంటాడు. వెళ్లే ముందు తన తల్లికి యుద్ధంలో ఎవరు బలహీనులుగా ఉండి ఓడిపోయే స్థితిలో ఉంటారో వారి పక్షాన మాత్రమే నిలబడి వారిని గెలిపిస్తాను అని మాటిచ్చి తన నీలిగుర్రం మరియు 3 బాణాలతో యుద్ధభూమికి బయలుదేరుతాడు. యుద్ధభూమికి చేరుకునే ముందు శ్రీకృష్ణుడు బర్బరీకుడిని కలుసుకుని అతని శక్తిని పరీక్షిస్తాడు. తలుచుకుంటే ఒక్క నిమిషంలో యుద్ధాన్ని ముగించగలనని బర్బరీకుడు చెప్పగా కృష్ణుడు ఒక రావిచెట్టు ఆకులన్నింటినీ తన బాణంతో ఛేదించమని సవాలు విసురుతాడు. బర్బరీకుడు బాణం వదలగానే ఆశ్చర్యకరంగా అది చెట్టుకున్న ప్రతి ఆకును గుర్తించి ఛేదిస్తుంది. కృష్ణుడు ఒక ఆకును తన కాలికింద దాచిపెట్టినా బర్బరీకుడు బాణం దానిని కూడా గుర్తించి కృష్ణుడి పాదాన్ని తాకేందుకు వస్తుంది. అప్పుడు కృష్ణుడు బర్బరీకుడి శపథంలోని లోపాన్ని వివరిస్తాడు. అతను ఎవరి పక్షాన చేరితే వారు బలవంతులవుతారని, అప్పుడు అతను పక్షం మారి అవతలివారిని చంపాల్సి వస్తుందని, చివరకు అందరూ చనిపోయి అతనొక్కడే మిగులుతాడని బోధిస్తాడు. ఇది ధర్మస్థాపనకు విరుద్ధమని గ్రహించిన బర్బరీకుడు కృష్ణుడి కోరిక మేరకు యుద్ధారంభానికి అవసరమైన మహావీరుడి బలిగా తన తలను సంతోషంగా ఖండించేస్తాడు. కృష్ణుడు ఆ తలను యుద్ధం మొత్తం కనిపించేలా ఒక ఎత్తైన గుట్టపై ఉంచుతాడు. యుద్ధం ముగిశాక విజయం తమదేనని పాండవులు వాదించుకుంటుండగా కృష్ణుడు వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు. యుద్ధంలో ఏం జరిగిందని అడగగా బర్బరీకుడు ఇలా బదులిస్తాడు: నాకు యుద్ధభూమిలో కృష్ణుడి సుదర్శన చక్రం, శత్రువులను సంహరించడం, మహాకాళి రక్తపానం చేయడం తప్ప వేరే ఏ వీరుడూ కనిపించలేదు. ఈ యుద్ధానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆ కృష్ణుడే. ఈ సత్యం విన్న పాండవుల గర్వం అణగిపోతుంది. బర్బరీకుడు శాప విమోచనం పొందుతాడు. కలియుగంలో శ్రీకృష్ణుడి వరప్రసాదంతో బర్బరీకుడు రాజస్థాన్లో ఖటుశ్యామ్జీగా, గుజరాత్లో బలియాదేవ్గా పూజలందుకుంటున్నాడు. హైదరాబాదులోని చిక్కడపల్లి, సికింద్రాబాద్లోని మారేడుపల్లి, ఈస్ట్ మరియు మహేంద్రహిల్స్లో కూడా ఖటుశ్యామ్ ఆలయాలు ఉన్నాయి.